రామ హో రామ హో రామ హో సీత రామ హో రామ హో రామ హో సీత రామ హో రామ హో శరణన్న మొరాలిచి కావవో రామ హో శరణన్న మొరాలిచి కావవో ప్రేమలేదు గదరా నా దుష్కర్మమేమో కావవు రామ హో శరణన్న మొరాలిచి కావవో ప్రేమలేదు గదరానా దుష్కర్మమేమో కావవు ఓ రామ హో రామ హో రామ హో సీత రామ హో. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాస్ కీర్తన కేదారగౌడ రాగంలో కృతి చేశారు. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ కీర్తనని. నిన్నటి కథలోకి కనుక మనం ప్రవేశిస్తే, రాముని వారు వేసిన ప్రశ్నలకి వశిష్ఠుల వారు సమాధానం ఇస్తూ ఆ ఉపదేశాన్ని ఇలా కొనసాగించారు. ఏమని? సరస్వతీదేవి ఏం చెప్తుందో వినవయ్యా, ఇప్పటి వరకు కూడా మళ్ళీ మనం మిథ్య అని రుజువు చేసుకున్నాం కదా అని చెప్పి ఆ కథలోకి తీసుకువెళ్తే, సరస్వతీదేవి అందులో, రాజా, స్వప్నానికి జాగ్రత్తకి కూడా అధిష్టానమైంది చిత్. ఇది సత్యము ప్రకాశరూపము కూడాను. ధనాగారంలో ఉండే ధనాన్ని ధనస్వామి అనుభవించినట్లుగా చిదాకాశంలో ఉండే ప్రపంచాన్ని చిదాకాశమే అనుభవిస్తూ ఉంటుంది. రాజా, నీ భార్య లీల యొక్క తృప్తి కోసం ఈ తత్వం అంతా నీకు చెప్తున్నాను. ప్రపంచం మిథ్య అని నిరూపించడం కోసం నేను చెప్పిన దృష్టాంతాలన్నింటినీ ఈ లీల ఇక్కడే నీ ఇంట్లోనే చూసింది. అన్ని బ్రహ్మాండాలను ఇక్కడే ప్రత్యక్షం చేసుకోగలిగింది. రాజా, నువ్వు కూడా ఈ తత్వాన్ని ఆకలింపు చేసుకో. నువ్వు కోరింది నెరవేరుతుంది. నీకు శుభం అవుగాక అంటూ సెలవంది. అనగానే విధూరథుడు, తల్లి, నా దగ్గరికి ఎవరన్నా వస్తేనే వారికి కోరికలు తీరకుండా ఉండవు. ఇక నీ దర్శనం చేశాక తీరని కోరికలుంటాయా? నీ బోధతోటి నాకు జ్ఞానం కలిగింది. ఒక స్వప్నం నుంచి రెండో స్వప్నంలోకి వెళ్ళినట్లుగా ఇక నేను ఈ దేహాన్ని విడిచి నా స్వీయ లోకానికి వెళ్ళిపోతాను. అనుమతి ఇవ్వు అన్నాడు. నేను వెళ్లే చోటకి నా మంత్రి, పెళ్లి కాని నా కూతురు వీళ్ళిద్దరూ మాత్రమే వచ్చేట్లుగా అనుగ్రహించు అన్నారు. అప్పుడు సరస్వతీదేవంది, రాజా, మా బోటి వాళ్ళం భక్తుల కోరికలను కాదనం. నువ్వు కోరినట్లుగా జరగని. ఈ లీల భక్తికి తగినంత వైభవంగా రాజ్యించి. అయితే నువ్వు పూర్వం కోరుకున్న వరాలు కొన్ని ఉన్నాయి కనుక జరగబోయేది చెప్తాను విను. ఈ యుద్ధంలో నువ్వు మరణించాల్సింది. ఆ తర్వాత నీ పాత జన్మ శరీరాన్నే పొందాల్సి ఉంటుంది. నీ మంత్రి, నీ కూతురు వారి వారి పాత శరీరాలను పొందవలసి ఉంటుంది. ఇదంతా నువ్వే స్వయంగా చూస్తావు. మీరు ముగ్గురు వాయు రూపంతో అక్కడికి ప్రయాణం చేయాలి. నేను ఈ లీల మనోరూపంతో ప్రయాణం చేయాలి. కనుక ఎవరి దారులు వారివే. ఇలా వారి సంభాషణ జరుగుతూ ఉండగానే ఒక వార్తారహుడు రొప్పుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, మహారాజా, శత్రుసైన్యం రాత్రిపూట దండెత్తి మన పట్టణాన్ని ముట్టడించింది. మన వాళ్ళు ఎదురుదాడికి సిద్ధం అవుతున్నారు. నేను మేడమించి చూసి వస్తున్నాను అంటూ చెప్పాడు. వాడు అలా చెప్తూ ఉండగానే యుద్ధం మొదలైన ఘోర శబ్దాలు వినిపించాయి.
ఇంతలోనే మహారాణి హడావిడిగా అక్కడికి వచ్చింది. ఆమె వెంట ఉన్న ఒక పరిచారిక, మహారాజా, శత్రువులు అంతఃపురంలోకి వచ్చేశారు. నీ భార్య జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు. మహారాణి గారు ఎలాగో తప్పించుకుని మీ దగ్గరికి వచ్చారండి, రక్షించండి అంటూ ఏడుస్తూ చెప్పింది. విధూరథుడు ఒక్క ఉదుటను లేచి లీలా సరస్వతుడికి నమస్కరించి, దేవతలారా, నేను ఇక యుద్ధానికి పోతున్నాను. నా భార్యను మీ పాదాల దగ్గర అప్పచెప్తున్నాను, మీరే కాపాడండి అంటూ సింహాసనం దూకినట్టుగా యుద్ధరంగంలోకి దూకేశాడు. సరస్వతీదేవి పక్కన కూర్చుని ఉన్న లీల మహారాణి వంక తేరిపారా చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంది, దేవి, ఇదేమిటి? ఈవిడ అచ్చం నా ప్రతిబింబంలాగానే ఉంది, ఇక్కడికి ఎలా వచ్చింది? ఈవిడే కాదు, ఈ మంత్రి, ఈ పరివారం, ఈ చెలికత్తెలు వీళ్ళంతా కూడా అచ్చం మా ఇంట్లో మనుషుల్లాగానే ఉన్నారే. వీళ్ళంతా అద్దంలోని బొమ్మల్లా నిజమైన జీవులా అంటూ ప్రశ్న వేశారు. అప్పుడు సరస్వతీదేవి అన్నారు, యథా జ్ఞప్తిరుదేత్యంతః తదానుభవతి క్షణాత్ చితిశ్చేత్యార్థతామేతి చిత్తం చిత్తార్థతామివ. లీలా, మనస్సులో జ్ఞానం క్షణంలో కలుగుతుంది, అనుభవం కూడా అంతే. మనస్సు క్షణంలో జగత్ పదార్థాల రూపాన్ని పొందుతుంది. అలాగే చిత్తు క్షణంలో చేత్య విషయాకారంగా మారిపోతుంది. చేత్యము అంటే అక్కడ దృశ్యము అని అర్థం అన్నమాట. ఇది మనకి సర్గ 44లో 18వ శ్లోకం అన్నమాట. ఈ పనులు జరగడానికి విశాలమైన ప్రదేశం కానీ సుదీర్ఘమైన కాలం కానీ అవసరం లేదమ్మా. ఇటు చిత్తంలో కానీ అటు చిత్తంలో కానీ రెండు ప్రపంచాలు కనిపిస్తాయి. ఈ చిత్తులో కనిపించే ప్రపంచం పేరు జాగ్రత్త, చిత్తంలో కనిపించే ప్రపంచం పేరు స్వప్నం. ఈ రెండు ప్రపంచాలు లోపలే ఉన్నాయి, కానీ బయటకు ఉన్నట్టుగా కనిపిస్తాయి. రెండిటిలోనూ చైతన్యం ఆభాస రూపంలో అనుగతమై ఉంది కనుక రెండు సత్యంలాగానే కనిపిస్తాయి. అందుకే ఈ ప్రపంచాలన్నీ చిత్రంగా కనిపిస్తాయి. ఇక్కడ నీ ఇంట్లో మరణించిన నీ భర్త ఏ సంస్కారంతో ప్రాణం విడిచిపెట్టాడో ఆ సంస్కార బలం వల్ల ఇక్కడ అదే ఆకారంతో పుట్టాడు. ఇలా అక్కడ ఇక్కడ అనే పదాలకు కూడా అర్థం లేదు. ఎక్కడ మరణించాడో అక్కడే పుట్టాడు, ఏ సంస్కారంతో మరణించాడో ఆ సంస్కారంతోనే పుట్టాడు. ఇక మంత్రులు మొదలైన వాళ్ళు ఉన్నారే, వీళ్ళంతా ఇతని సంస్కారం వల్ల పుట్టిన జీవులు. వీళ్ళు వెనకటి జన్మల్లో మనుషుల్లాగా కనిపిస్తున్నారే కానీ వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు. మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా మనకు కనిపిస్తున్నారు అంటే ఈ రాజు యొక్క సత్తులోంచి వీళ్ళు వచ్చారు. ఆ సత్తే వీళ్ళలో ఉంది. ఆ సత్తు చేతనే వీళ్ళు మనకి కనిపిస్తున్నారు. ఒక మనిషి యొక్క సత్తులోంచి ఇంతమందికి సత్తు ఎలా వస్తుంది అని సందేహించాల్సిన పని లేదు. స్వప్నంలోని నీ సత్తులోంచే అనేక మంది జీవులకు సత్తు వస్తుంది కదా తల్లి. నా మెలకులో కనిపించే మనుషులంతా నాకే కాక ఇతరులకు కూడా కనిపిస్తున్నారు. నా స్వప్నంలో కనిపించే మనుషులేమో నా ఒక్కదానికే కనిపిస్తున్నారు. అందుచేత నా స్వప్నంలో అసత్య జీవులు అని సులభంగా తెలుస్తోంది. జాగ్రత్త జీవులు అలా కాదు, వారు సత్యజీవుల్లా కనిపిస్తున్నారు. నేను అడిగేది ఇలాంటి జాగ్రత్త జీవుల గురించి కానీ స్వప్న జీవుల గురించి కాదు అంటూ మళ్ళీ లీల ప్రశ్న వేసింది. అప్పుడు సరస్వతీదేవి, లీలా, అందరికీ కనిపిస్తున్నాయి కనుక జగత్ పదార్థాలన్నీ కూడాను జాగ్రత్త పదార్థాలన్నీ సత్యమే అనేటట్లయితే గారడివాడు సృష్టి చేసే వస్తువులు సత్య వస్తువులే అవ్వాలి అని అన్నారు. అనగానే లీలాంతి, పోని మరో కారణం చెప్తాను. స్వప్న వస్తువులన్నీ మెలకు వచ్చేటప్పటికి మాయమైపోతున్నాయి. వాటికి కారణమైన ముడిసరుకులు కూడా కనిపించడం లేదు కనుక అవి అసత్యాలు. జాగ్రత్త వస్తువులు అలా మాయం అవ్వట్లేదు కాబట్టి అవి సత్యాలంట అన్నారు. అంటే ఇందాక రాముడు వారు వేసినట్లాంటి ప్రశ్నే ఇక్కడ కూడా మళ్ళీ కనబడుతుంది మనకి. అప్పుడు సరస్వతీదేవి అన్నారు, లీలా, జాగ్రత్త వస్తువులు మాయం కాకపోవడం ఏమిటి? తత్వజ్ఞానం కలిగితే అవి మాయమైపోతాయి. అందుచేత జాగ్రత్త వస్తువులు కూడాను అసత్యాలే. అయితే జాగ్రత్త దశాకాలంలో ఒక్కొక్క వస్తువుకి దాని అవయవాలు నశిస్తే అది కూడా నశిస్తుంది. ఇక్కడ నశించడం అంటే దాని యొక్క కారణ రూపాన్ని పొందుతుంది. ఉదాహరణగా కుండ పగిలిపోతే మట్టి అవుతుంది. తత్వజ్ఞానం కలిగితే మొత్తం బాధింపబడుతుంది అన్నమాట. బాధ అంటే దానికి కారణం కూడా లేకుండా పోవడం అన్నమాట. కుండ బాధింపబడితే మట్టి కూడా కనిపించదు మనకి. నాశనానికి బాధకి తేడా అది.
ఇంతకీ ఇక్కడ నీకు చెప్పొచ్చేదంటే స్వప్నం ఎలా అసత్యమో అలాగే జాగ్రత్త కూడా అసత్యమే. స్వప్నంలో నీ సత్తును బట్టి అనేక మంది సత్ ఎలా కలుగుతుందో జాగ్రత్తలో కూడా అలాగే కలగవచ్చు. అలాగే ఈ మంత్రి మొదలైన జీవులకు రాజు యొక్క సత్తు వల్ల నిజత్వం ఇక్కడ ఉన్నట్టుగా కనబడుతోంది. లీలా, నీకు ఈ విషయంలో ఇంకా బాగా విశ్వాసం కలిగినట్టుగా అనిపించడం లేదు. అందుచేత మరికొంత వివరిస్తాను చూడు నేను నీకు. ఇంటి కప్పుకి చిల్లు ఉందనుకో, దాంట్లోంచి ఎండ లోపలికి పడితే ఆ ఎండలో ధూళి రేణువులు కదులాడుతూ మనకి కనిపిస్తుంటాయి, అవునా కదా? ఆ రేణువులు అంతకుముందు అక్కడ ఉన్నాయా? ఉన్నాయి. ఆ ఎండ పడ్డప్పుడు అవి కనిపిస్తున్నాయి. అలాగే పరమాత్మ అనే ఆకాశంలో బ్రహ్మాండాలనే రేణువులు కదలాడుతున్నాయి. ఇలాంటి బ్రహ్మాండాలలో జీవులు జన్మిస్తున్నారు. జన్మించడం అంటే ఏమిటి? ఒక ఉపాసకుడు నేనే అగ్నిదేవుణ్ణి అని ఉపాసన చేస్తే వాడి ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. వాడి భావన సంస్కారంగా మారి వాడికి వేడి స్వయంగా అనుభవంలోకి వస్తుంది. అలాగే పరమాత్మ చైతన్యం కూడా వాసనాబలం చేత ఈ ప్రపంచాన్ని చూపిస్తోంది, తెలుసుకుంటోంది. జీవులుగా ఏర్పడి నేను నేను అని అంటోంది. అదే జన్మించడం. కనుక ఈ కనిపించే ప్రపంచం అంతా పూర్తిగా సత్యం కాదు, పూర్తిగా అసత్యము కాదు. ఇది అనిర్వచనీయమైన మిథ్య అంటూ మళ్ళీ మిథ్యకి మరొక ఉదాహరణగా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి అంతటికీ కారణం జీవుల యొక్క భోగేచ్ఛ. ఈ భోగేచ్ఛలు కూడా రకరకాలుగా ఉంటాయి. కొన్ని పూర్వానుభవం వల్ల కలిగి ఉంటాయి, కొన్ని కొత్తగా ఉంటాయి, కొన్ని ఉండి కూడా అసమర్థంగా ఉంటాయి. ఈ వైచిత్రం వల్లే నీకు ఇప్పుడు నీ పాత మంత్రులు పౌరులు కూడా కనిపిస్తున్నారు. పరమార్థ స్వరూపంగా చూసుకుంటే వారిలో ఉన్న సత్తు వీరిలో ఉన్న సత్తు అంతా ఒకటే, కనుక వారు వీరు ఒకటే అవుతున్నారు. కానీ వ్యావహారికంగా చూసుకున్నాం అనుకో, వారు వేరు వీరు వేరు. లీలా, ఇక్కడ మరొక సృష్టి రహస్యం ఉంది. ఇక్కడ విధూరథుడు అనే ఈ రాజు యొక్క ఆత్మలో ఒక ప్రతిభ, ఒక భ్రాంతి, ఒక స్వప్నం వంటి దృశ్యం ఏర్పడి ఈ లోకం అంతా కనిపిస్తుంది. దీనికి కారణం ఇతని యొక్క సంస్కారం. సరిగ్గా అదే పద్ధతిలో జీవుల అందరి యొక్క సంస్కారం కలిసి సద్రూపుడైన హిరణ్యగర్భుడి యందు సత్య సంకల్పం అనే ప్రతిభ ఏర్పడిందనమాట. ప్రతిభ అంటే చెప్పాను కదా నీకు, ఒక భ్రాంతి, ఒక స్వప్నం వంటి దృశ్య కల్పన. ఆ హిరణ్యగర్భుడి యొక్క సంకల్పము, రాజు అనే జీవుడి యొక్క సంకల్పము రెండు ఏకమై ఇక్కడ అచ్చం నీలాగే ఉన్న రెండవ లీల తయారైంది. కనుక లీలా, ఏషా త్వాంబరమహం భవనం ధరాచ రాజేతి సర్వమహమేవ విభాతా మాత్రం చిద్వ్యోమ బిల్వ జఠరం విదురంగ విద్ధి త్వం తేన శాంతామలమాస్వ యథాస్థితేహ. ఇది సర్గం 44లో 52వ శ్లోకం. ఈ రెండవ లీల, నువ్వు నేను ఆకాశం, దీనిలో కనిపిస్తున్న ప్రపంచం, ఈ భూమి, ఈ రాజు, ఇదంతా కూడా నేనే అంటే ఆత్మరూపమే. ఆత్మరూపంలోనే ఇది ప్రతిభగా వచ్చింది. చిదాకాశమే ఒక మారేడు పండైతే దాని పొట్టలో ఉన్న గింజల వంటి ఈ లోకాలన్నీ అని అనుకోవాలి. లీలా, ఈ మాట పెద్దలందరికీ తెలుసు, నువ్వు కూడా తెలుసుకో. తెలుసుకొని నీ స్వరూపంతో, నీ స్వస్వరూపంతో హాయిగా ఉండు అని చెప్పారు ఆవిడ. ఇక నుంచి సౌకర్యం కోసం మొదటి లీలను పద్మలీల అని, రెండవ లీలను విధురలీల అని వ్యవహారం చేసుకుందాం అంటున్నారు రచయిత. అంటే పద్మలీల, విధురలీల అని వాళ్ళ భర్తల పేర్లని పెట్టి చెప్తున్నారనమాట. సరస్వతీదేవి ఈ పద్మలీలతోటి, అంటే తనతో పాటు వచ్చిన లీలతోటి మాట్లాడి విదురలీల వంక తిరిగి, లీలా, నీ భర్త ఈ యుద్ధంలో శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఈ పద్మరాజు శరీరంలోకి ప్రవేశిస్తాడు అంది. విదురలీల ఆ మాటలు కంగారు పడిపోయి దోసిరి వగ్గి సరస్వతీదేవి ముందు నిలబడి, అమ్మ, నేను సరస్వతీదేవిని నిత్యం ఉపాసిస్తూ ఉంటాను, ఆమె అప్పుడప్పుడు కళ్ళ దర్శనం ఇస్తుంటుంది, అచ్చం నీలాగే ఉన్నారు ఆవిడ, అసలు నువ్వే ఆవిడవేమో, తల్లి దయతో నాకు వరం ఇవ్వు అంది. లీలా, నీ ఉపాసనకు నేను సంతోషించాను కానీ వరం కోరుకో అన్నారు. దేవి, నా భర్త యుద్ధంలో శరీరం వదిలి ఎక్కడికో పోతాడంటివి కదా, నేను ఇదే శరీరంతో అతని దగ్గరికి వెళ్ళిపోవాలి.
ఆయనకే భార్యనై ఉండాలి, వరం ఇవ్వు అంది. తథాస్తు అన్నారు సరస్వతీదేవి. ఈ మాటలు విన్న విదూరద లీల చాలా పొంగిపోయింది. పద్మలీల మాత్రం ఎందుకో సందేహంలో పడిపోయింది. పద్మలీల అంది సరస్వతీదేవి, మీరంతా సత్యకాములు, సత్యసంకల్పులు, బ్రహ్మస్వరూపులు. మీరు అనుకున్నది జరిగి తీరుతోంది. ఈవిడికి ఈ శరీరంతోనే మరో బ్రహ్మాండంలోకి వెళ్ళేట్టుగా వరం ఇచ్చో, నేను పూర్వం గిరిగ్రామం లోకానికి వెళ్ళాలంటే మాత్రం అప్పుడు అతివాహిక శరీరాన్ని స్వీకరించవలసిందని చెప్పో, మరి దీనికి కారణమేమిటి అని అడిగారు. అప్పుడు ఏం చెప్పారు సరస్వతీదేవి? లీల అడిగిన ప్రశ్నలో సత్యం ఉంది కదా, మరి ఆవిడెందుకు సమాధి స్థితిలోకి వెళ్ళి ఆతివాహిక శరీరాన్ని స్వీకరించమన్నారు? ఈవిడెందుకు కాయంతో సహా తీసుకువెళ్తానంటున్నారు? ఇదేదో తెలుసుకుందాం మనం రేపటి కథలో. ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక రామకీర్తనను విని ఈ రహస్యం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.